హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ రెడ్మీ కంపెనీకి పని పాట ఏమి ఉండదు అనుకుంటా. ఒకే మోడల్ని తిప్పి రకరకాల మోడల్స్ కింద లాంచ్ చేస్తుంటుంది. సరదాగానే అన్నాను కానీ ఎన్ని మోడల్స్ లాంచ్ చేస్తే ఏంటి, మంచి ప్రైస్కి మంచి మొబైల్స్ ఇస్తుంది. సో ఆ విషయంలో రెడ్మీని అప్రిషియేట్ చేయాలి. అంతేకాదు ఈ రెడ్మీ ప్రొడక్షన్ ఇప్పుడు ఇండియాలోని అది ఆంధ్రప్రదేశ్లోనే పెట్టి చాలా వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. సో రెడ్మీకి నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే రెడ్మీ రీసెంట్గా రెడ్మీ 4 లాంచ్ చేసింది. మరి ఈ రెడ్మీ 4 విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇందులో మనకి 4100 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 435 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ మెటల్ బాడీ వస్తుంది. అండ్ 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది. అండ్ 5-inch డిస్ప్లే, 13 MP బ్యాక్ కెమెరా విత్ f2.0 అపర్చర్ తోటి అండ్ 5 MP ఫ్రంట్ కెమెరా విత్ f2.0 అపర్చర్ తోటి వస్తుంది. ఇందులో మనకి అప్పట్లాగే హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో వస్తుంది. అండ్ ఈ బాక్స్లో మనకి ఒక ఫోను, USB డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూలు, చార్జరు, వారంటీ కార్డు వస్తాయి. ఇందులో మనకి 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ఒకటి, 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ఒకటి వస్తుంది. బట్ ఇండియాలో మాత్రం ఈ 2 వేరియంట్సే లాంచ్ చేస్తున్నారు. మేబీ కొన్ని రోజుల్లో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా లాంచ్ చేయొచ్చేమో. వీటి ప్రైస్ వచ్చి 6,999 అంటే 7,000 రూపీస్కి మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు ఇందులో గుడ్లు బ్యాడ్లు మాట్లాడేసుకుంటే ఈ ఫోన్ చూడడానికి మటుకు సేమ్ మన MI Note 4 తమ్ముళ్ళలాగా ఉంటుంది. ఇందులో వచ్చే మనకి మ్యాట్ ఫినిష్ చాలా స్లిప్పరీగా, కొంచెం ఈజీగా కింద పడిపోయేలా ఉంటుంది. కాబట్టి దీన్ని కేస్ వేసుకుని వాడుకోవడం చాలా ఉత్తమమైన పని. స్క్రీన్ అన్ని వ్యూయింగ్ యాంగిల్స్లోని, అన్ని లైటింగ్ కండిషన్స్లోనూ బాగుంటుంది. కానీ రెడ్మీ Note 4 అంతా మంచి క్వాలిటీ అయితే ఇందులో ఉండదు. ఇప్పుడు మీరు చూసేది 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నది. ఇది అన్ని యాప్స్ కానీ గేమ్స్ కానీ స్మూత్గానే హ్యాండిల్ చేసింది. ఏ యాప్స్ కూడా ఎక్కడ క్రాష్ అవ్వలేదు. అండ్ నేను పెద్దగా హీటింగ్ ఇష్యూస్ కూడా ఏమీ అబ్జర్వ్ చేయలేదు. ఇందులో మనకి MIUI 8.2 వెర్షన్ విత్ ఆండ్రాయిడ్ మార్ష్మెల్లో వెర్షన్తో వస్తుంది. బట్ ఇది MI చెప్పడం అయితే త్వరలోనే ఇందులో నోగట్ అప్డేట్ మటుకు వస్తుందని చెప్తుంది. రెడ్మీ 3Sతో పోలిస్తే దీని క్యామ్ ఇంకా చాలా బాగుంది. చాలా ఫాస్ట్గా ఫోకసింగ్ అది జరుగుతుంది ఇందులోని. ఫొటోస్ డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ బాగున్నాయి ఇందులో. అండ్ HDR మోడ్లోనైతే కలర్స్ అవి చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ డార్క్ కండిషన్స్లో బ్లాక్ కలర్స్ చాలా బ్లాక్గా కనబడతాయి. సో దానివల్ల కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెల్ఫీస్ మటుకు మీరు హై ఎండ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. బట్ దీని ప్రైస్ మైండ్లో ఉంచుకొని ఆలోచిస్తే మటుకు సెల్ఫీస్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో బ్యాటరీ మటుకు హెవీ యూసేజ్ మీద ఏ పవర్ సేవింగ్ మోడ్స్ ఆన్ చేయకుండా 1.5 డే వచ్చింది. అండ్ ఇది మటుకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 hours టైం అయితే పడుతుంది. కాల్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంటుంది. ఈ డివైస్ వచ్చి ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న అన్ని మొబైల్స్ మీద బాగా పెర్ఫామ్ చేస్తుంది. కెమెరా ఒకటి కొంచెం బాగుండు అనిపించింది, కానీ ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న మొబైల్స్తో పోలిస్తే ఇది మంచి కెమెరాయే. మనకి ఈ ఫోన్ సంబంధించి కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే ఇది మనం ఫ్లాష్ సేల్లో మాత్రమే కొనుక్కోగలం. సో ఇప్పటిదాకా మాట్లాడుకుని ఒకసారి రివైజ్ చేసేసుకుంటే ఇందులో మనకి మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మంచి ప్రైస్కి వస్తుంది. సో ఇవన్నీ ఇందులో మంచి విషయాలు. అండ్ డ్రాబ్యాక్స్ కాకపోయినా చెప్పుకోవాలి కాబట్టి చెప్పేది ఏంటంటే ఇందులో మన కెమెరా క్వాలిటీ ఒకటి యావరేజ్గా ఉంటుంది. అండ్ ఇది మనం ఫ్లాష్ సేల్లో మాత్రమే కొనుక్కోగలం.
సో ఈ రెండు తప్ప మిగతావన్నీ బాగున్నాయి. ఇందుకే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇప్పుడు మా ఛానల్లో గివ్ అవే రన్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో అందులో పార్టిసిపేట్ చేసి మీరు కూడా గెలుస్తారని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్.